12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు ఉంటున్నాయి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, దివారాత్రము మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నదంటే ఈ మాట, దివారాత్రములు వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని బిడ్డలమైనటువంటి మన పైన నేరములు మోపుతూ, దేవుని ఎదుట నెపములు మోపుతూ, మనకు విరోధముగా ఎల్లప్పుడూ కూడా వాడు ఏం చేస్తున్నాడు, దేవుని ఎదుట వాడు చెబుతూ ఉంటున్నాడు. వీడి పాపం చేశాడు, వాడా పాపం చేశాడు, ఈమె ఈ పాపం చేసింది, కాబట్టి నేను వీని దగ్గరికి వెళ్ళి ముట్టాలి, వీని తాకాలి, వీనికి రోగం ఇవ్వాలి, వీనికి అనారోగ్యం ఇవ్వాలి, వీనికి ఆర్థిక ఇబ్బందులు కలగజేయాలి. ఎవడైతే పాపము చేయుచున్నాడో వాని మీదికి ఈ విధమైనటువంటి పరిస్థితులు కలగజేయబడినట్లు వాడు దేవుని ఎదుటకి వెళ్ళి దేవుని ఎదుట పర్మిషన్ అడుగుతున్నాడు ప్రతిసారి కూడా. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చేస్తున్నాడు వాడు, ఇదిగో ఈ పాపము చేయుచున్నాడు వీడు, కాబట్టి వీనిని ముట్టడానికి నాకు అధికారం ఇవ్వు, వీని పర్మిషన్ ఇవ్వు అనేటువంటి ఈ విధముగా వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడంటే అందరిని గురించి దేవుని ఎదుట పర్మిషన్ తీసుకోవడానికి నేరములు మోపుతూ వెళ్తుంటున్నాడు. అది ఏమైపోయినదంటే మనకు వ్యతిరేకముగా మన జీవితముల మీద మనకు ఇబ్బంది కలగజేయుచున్నది. యేసయ్య ఏం చేశాడంటే సిలువకు కొట్టి ఆ పత్రమును, విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. హల్లెలూయా. యేసయ్య ఏం చేస్తున్నాడండి, సాతాను ఆ పత్రం తీసుకొని రాగానే ఇదిగో ఈ పాపాలు ఎన్ని ఉన్నాయి, ఈ పాపాలు ఇవి చేశాడు, ఈ విధంగా అనగానే ఏది ఆ పత్రమే అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఏం చేశాడంటే ఆ పత్రం తీసుకొని యేసయ్య తన రక్తమును కొంచెం తీసుకొని ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నా పాపములను క్షమించు, నీ రక్తము చేత కడుగు అని అందరైతే అడుగుతున్నారో హల్లెలూయా, ఆయన వారి పాపములంతటినీ కూడా ఏం చేస్తున్నాడంటే ఆ పత్రము మీద ఉన్న పాపములంతటినీ కూడా ఆయన రక్తము చేత కడిగి వేయుచున్నాడు, ఆయన రక్తము చేత వాటిని తుడిచి వేయుచున్నాడు. నిర్మలమైనటువంటి వారిగా, నిర్మలమైన పవిత్రులుగా ఆయన రక్తము చేత మనల్ని చేయుచున్నాడు. సాతానుకు మళ్ళీ ఇస్తున్నాడు, సాతాను దగ్గర నుంచి తీసుకోగానే ఆయన రక్తంతో కడగబడుతున్నది. కడగబడిన తర్వాత సాతానికి ఇలా చూపిస్తున్నాడు, ఎక్కడున్నాయరా పాపాలు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద రిజరెక్షన్ హాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందరైతే ఆయన దగ్గరకు వచ్చి నీవెవరివైనాను సరే, కొత్తగా ఈరోజు వచ్చినను సరే, యేసయ్య నా పాపములు నాకు వ్యతిరేకముగా నీ ఎదుట సాతాను నేరము మోపుతున్నాడు కదా, అయ్యా నీ దగ్గరకు నేను వచ్చాను, నీ రక్తము చేత నన్ను కడుగు, నా అపవిత్రతను, నా యొక్క విగ్రహారాధనను, నా యొక్క వ్యభిచారమును, నా యొక్క అభిచారమును, నా యొక్క కాముకత్వమును, నా యొక్క అల్లరిని, లేదేవా నా పాపములను, ప్రభా నేను చేసినటువంటి మోసములను, అపరాధములను, అబద్ధములను అన్నింటినీ నీవు క్షమించు ప్రభు అని నీవు దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయన పరిశుద్ధమైన రక్తము నీ మీద సాతాను రాసినటువంటి పత్రములో రాసినటువంటి అప్పులనంతటినీ కూడా, మోసమంతటినీ కూడా, వాడు రాసినటువంటి ప్రతి పాపమునంతటినీ కూడా యేసయ్య రక్తము ఆయన తుడిచివేయుచున్నాడు. హల్లెలూయా. దట్స్ వై ఆల్వేస్ బీ కాన్షియస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిని గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే, దేవునితో ఎక్కువగా గడిపేటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళినట్లయితే పాపపు మనస్సాక్షి నీలో ఉండదు. పాపమును గురించి ఎక్కువగా నీవు ఆలోచించవు. ఎప్పుడు దేవునితో ఉండడానికి నువ్వు సిద్ధపడతావు, దేవునితో ముందుకు వెళ్ళడానికి ఆశపడతావు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యములో అండి మనము దేవుని యొక్క హృదయము నొచ్చుకుంటుంది కాబట్టి నేను పాపము చెయ్యకూడదు అనే మనస్సాక్షి మనకు ఉండాలా. హల్లెలూయా. ఇంకొకటి ఉంటుంది, నేను పాపము చేస్తే దేవుడు నన్ను కొడతాడనే భయముతో చేయనేటువంటి వారు ఉంటారు. నేను పాపము చేస్తే దేవుడు బాధపడతాడనేటువంటి మనస్సాక్షి కొంతమందికి ఉంటుంది. రెండో మంచిదే పాపం చేయకపోవడానికి, కానీ ఈ రెండింటిలో ఉత్తమమైనది ఏదేనంటే దేవుని హృదయము గాయపరచబడుతుంది కదా, బాధపడతాడు కదా అని నీ యొక్క హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకుంటావు. చూసావా, అది దేవుడు కోరుకుంటున్నటువంటి మనస్సాక్షి. హల్లెలూయా.